కాబట్టి ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే, ప్రయత్నం చేయండి కొంచెం దేవునితో లోతుగా ప్రయాణం చేయడానికి. దేవునితో కొంచెం లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ట్రై చేయండి. నీ సమస్యలు, బాధలు, ఇబ్బందులు అంటావా? పన్నెండు అరకలతో దుక్కి దున్నిస్తూ 12వ అరక తను దున్నుతూ వ్యవసాయం చేస్తున్న ఎలీషా దగ్గరికి వచ్చి దుప్పటేసాడండి ఏలియా. అంతే, అన్నీ అక్కడే వదిలేసి బయలుదేరాడు. తెలుసు కదా మీకు. కాడిని విరగొట్టి ఎడ్లను వధించి వాళ్ళకి ఆహారం వండి సిద్ధపరిచి అంత పెట్టేసి తల్లిదండ్రులు ముద్దాటి అంతే వెళ్తాం. కానీ ఏమయ్యాడు తెలుసా? రాజులకు తాను దిక్కయ్యాడు ఎలీషా. రాజులకు, ఆ రాజ్యాన్ని ఏలే రాజులకు ఈ వ్యవసాయదారుడు దిక్కయ్యాడు. 2 దోణెల చేపలను వదిలిపెట్టుకొని యేసు ప్రభు వెంట వెళ్ళిన పేతురు కోట్లాది మంది ప్రజలకు ఆశీర్వాద కారణమయ్యాడు. కోట్లాది మంది ప్రజలకు 1900 సంవత్సరాలుగా సీమోను పేతురు మాట వస్తానే ఉంది. ఎంత ధన్యత! ఇంకా చాలా చేశాడు ఆయన. సంఘానికి స్తంభమయ్యాడు. అంతేనా? నడుస్తా నడుస్తా వెళ్తుంటే ఆ నీడ పడితే, ఆ నీడ తగిలితే సచ్చేవాడు బతికాడు. తాకింది లేదు, గద్దించింది లేదు, నెత్తి మీద పెట్టి బాది ప్రార్థన చేసింది లేదు, ఇక టచ్ లేదు, గిచ్చి లేదు. స్తోత్రం. మాట్లాడే పనే లేదు. ఇప్పుడు చెప్పు, 2 దోణెల చేపలు ఎక్కువ, ఏసై ఎక్కువ? చేపలకు కనెక్ట్ అవ్వాలా, ఏసై కనెక్ట్ అవ్వాలా? ఇప్పుడు ఏసైకి కనెక్ట్ అయ్యి ఏసైతో లోతైన ప్రేమలోకి వెళ్ళినవాడు, ఏసైతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవటంలో మనసు నిలిపినవాడు అన్నీ పొందుకుంటాడా, కోల్పోతాడా? పొందుకుంటాడు. ఖచ్చితంగా పొందుకుంటాడు. చూసేవాడికి అన్నీ వదిలేసినట్టు కనపడతాడు. కానీ అన్నిటినీ ప్రభు ద్వారా పొందుకొని ఇంకా అనేక మందికి ఇచ్చేవాడు అవుతాడు. అనేక మందిని పోషించేవాడు అవుతాడు. అనేక మందిని ఆదుకునేవాడు అవుతాడు. అనేక మందిని ఆదరించేవాడు అవుతాడు. హలో, ఫైనల్ 2 దోణెల చేపలాడు వదిలిపెట్టాడు. అపోస్తలుల కార్యం 4 మీరు చూస్తే లక్షల కొద్ది డబ్బు ఆనాడే పేతురు కాళ్ళ దగ్గర వచ్చింది. చూస్తారా? చూడండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము. నేనే చూపిస్తాను. 34వ వచనం చదువు. ఇదియుగాక అపోస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. ఈ ఒక్క మొక్కేనండమ్మా, ఇంకా ప్రార్థన చేస్తా. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. అపోస్తలుల్లో అగ్రగణ్యుడు ఎవరు? సీమోను పేతురు. స్తంభములుగా ఎంచబడిన వాళ్ళలో కేఫా, యోహాను, యాకోబు 3 అయితే వాళ్ళల్లో ఒకడు కేఫా అంటే పేతురు. ఇప్పుడు యేసు చాలు అనుకున్న పేతురు కాళ్ళ దగ్గరికి ఏమొచ్చిందండి? తమకు కలిగిన చర స్థిరాస్తులను అమ్మి ఆ సొమ్ము తెచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టారంట. డబ్బు ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? బాయ్ చెప్పు, ఎక్కడికి వచ్చింది? దేవుణ్ణి కోరుకున్నోడి కాళ్ళ దగ్గరికి వచ్చింది. కొట్టవయ్యా సప్పట్లో. రోగానికి మందు, స్వస్థత. నాకు స్వస్థతో
నీకు స్వస్థత ఏంటి? పేతురు నీడబడితే స్వస్థత వచ్చింది. ఇప్పుడు చెప్పు, స్వస్థత ఎక్కడికి వచ్చింది? యా, ఓకేనా? ఇప్పుడు నీకు రోగాన్ని స్వస్థత కావాలా? వచ్చేసే. పైసలు కావాలా? ప్రభు కోరుకున్నోటి కాళ్ళ దగ్గర ఉందా, నెత్తి మీద ఉందా? డబ్బులు కింద పడితే చాలు ఎగబడి కళ్ళకు అద్దుకొని వాము 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 కళ్ళకు అద్దుకుంటున్నా. అది తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు దేవుడు. చెప్పు, ఇంకేది కావాలి చెప్పు. ఉద్యోగం కావాలా? రాజులు వచ్చి ఎవరు కాలు మొక్కారు? రాజులు వచ్చి ఎవరు కాలు మొక్కారు? భక్తుల పాదాలకు నమస్కారం చేశారు. అధికారాలు వచ్చి సాష్టాంగపడ్డాయి. రాజులను నీకు దాసులుగా, వారి రాణులను నీకు పాలించు దాదులుగా చేస్తానన్నాడు. నీ పాద ధూళి వారు నాకెదరు అన్నాడు. ఇప్పుడు చెప్పు, చేపలా యేసయ్యా? చేపల పిచ్చోళ్ళారా, వదలండి ఆ పిచ్చి. చేపలంటే మళ్ళీ చేపలు అనుకునే రచ్చంగా, చేపల్లాంటి సంగతులు. బంధువులు, ఆత్మీయులు కావాలా? యేసయ్య కావాలా? రైట్, యేసయ్యను కావాలనుకున్నోడికి శాశ్వత కాలపు అక్షయ అనుబంధం కలిగినటువంటి ఆత్మీయులు దొరికారు. మన దగ్గర ఉన్నప్పుడు వచ్చి రాసుకొని పూసుకొని మన దగ్గర తేడా పడంగానే బాయ్ బాయ్ అని చెప్పి సర్దుకునే రకాలు కాదు. నిజంగా ప్రేమించగలిగే ఆత్మీయులతో అక్షయ అనుబంధం తన దాసులకు ఇచ్చేశాడు దేవుడు. ఇప్పుడు చెప్పా, దేవుణ్ణి ప్రేమించేవాడికి ఏదైనా కొదువు ఉందా? మళ్ళీ ఏమీ లేనట్టు దిగుతూ ఉంటాడు. ఏమీ లేనట్టు, ఏమీ పొందనట్టు, ఏమీ అనుభవించినట్టు తిరుగుతూ ఉంటాడు. అట్లా తిరుగుతూ ఉంటాడు, అన్నీ ఆయన వెనకబడి వస్తూ ఉంటాయి. అది విషయం. ఇప్పుడు ఆనందంగా ఉంటుంది మీకు. అట్టయితే సరే, ఈ మొక్క కోసం ఎదురు చూస్తున్నాను దాని నుంచి. ఇలాంటి ఛాన్స్ ఉంటే తప్పకుండా ఇక ఇప్పుడు ఏం చేయమంటావు? అట్నే చేస్తా. నాకు తెలుసు వాళ్ళు అవి కూడా పట్టించుకోవాలా. ఇవన్నీ వస్తాయి అనువిద్దామని కాదు. ఎందుకు అవన్నీ? అవి ఉన్నా లేకపోయినా ఆయన ఉన్నాడు. ఎంత మెచ్చుకుంటాడో మనల్ని, ఎంత ముద్దాడతాడో. నేను ఒక పాట పాడుకున్నా, మార్పు లేని మనసే నీది అనే పాట. నా గురి నీవే పాడితే నిద్రపోతారని భయం. ఆ పాటలో బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు, ప్రియుడా నన్ను ఘనముగా చూడ పరితపించేవులే, ప్రేమానిధి నీవేలే. నేను దేవుడు చెప్పుకున్నా, ఏమయ్యా నీకు ఇంత ఇంట్రెస్ట్ నా మీద? నన్ను ఘనపరచడానికి ఎందుకు ఎంత తపన పడతావు నువ్వు? దేవుని మనసు అండి అది. మనల్ని అడ్డం పెట్టుకుని ఆయన మహిమ పొందడం కాదు, ఆయన మనల్ని మహిమపరుస్తాను అన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. రోమాపత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెను, వారు తన కుమారునితో సారూప్యము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను. అదుగో, ఇప్పుడు మన ద్వారా మహిమ పొందడమే కాదు, అవసరమైతే తనను తాను మరుగు చేసుకొని మనల్ని మహిమపరచాలని ఆశ కలిగి ఉన్నాడు ఆయన. ఆయన మన మహిమ కోసం ఆయన మహిమపరచడం కాదు,
ఆయన మనకు మహిమ ఇచ్చినా ఆ మహిమను తీసుకెళ్ళి కూడా ఆయన కాళ్ళ దగ్గర వేయాల్సిందే. 24 పెద్దలు కిరీటాలు వేసినట్టు ఇప్పుడు నన్ను గణపరిచాడు, తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నా? ఇదంతా ఆయింది, నాది కాదు. అంతే. ఒక్కసారి అలా లేచి నిలబడండి. మహింపరచడం ఏమో కానీ ఇప్పుడైతే నాకైతే నిజంగా దేవునికి స్తోత్రం. నడుము లేపుల నుంచి గొప్ప విడుదల. ప్రియులారా, సేవకులారా, విశ్వాసులారా, ఆత్మీయులారా, యేసయ్య ఒక్కడుంటే అన్నీ ఉన్నట్టే. 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 అన్నీ ఉన్నట్టే. ఇవ్వకపోయినా పర్వాలా, లేకపోయినా పర్వాలా. చెప్పు, యేసయ్య నాకు నువ్వు చాలు. పైపైన ఆలోచన చేసి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని కలత చెందాను, కానీ ఇంకేది ఇచ్చినా అయిపోయినా నువ్వు చాలు. తండ్రి నీకు వందనాలంటూ ఒక్కసారి నిండు మనసుతో దేవుణ్ణి హత్తుకు. కొద్దిగా దేవుణ్ణి కలుసుకోవడానికి ట్రై చేయి. దేవునితో మాట్లాడడానికి, దేవుణ్ణి ప్రేమించడానికి, దేవునితో డెప్త్లోకి వెళ్ళు. అబ్బో బాగా డెప్త్లోకి వెళ్ళిపోయాడు, బాగా డెప్త్లోకి వెళ్ళిపోయింది అనిపించుకుంటారు కదా, అట్లా వెళ్ళు. యేసయ్యతో వెళ్ళు, పనికి మళ్ళీ మనుషులతో కాదు. దేవునితో ప్రేమలో పడాలి మనం. దేవుని ప్రేమించాలి. ఇంతమందిలో ఖచ్చితంగా కొంతమంది ఈ మాట తీసుకుంటారనే నమ్మకంతోనే నేను మాట్లాడాను, చాలా ఓపెన్గా. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కొంతమంది ఏముందిలే ఏందో అనుకోవచ్చు, నాకు అనవసరం. కానీ అర్థం చేసుకొని కానీ దేవునికి కనెక్ట్ అయితే నీ అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని, అభ్యున్నతిని ఎవ్వడు ఆపలేడిక. ఖచ్చితంగా. పేతురు చెప్పినట్టు చెప్పు, నాకు నువ్వు చాలు, నాకు నువ్వు చాలు. చేపలు కాదు, రాసులు కాదు, నాకు నువ్వు. నీ హృదయాంతరంగంలో ఉన్న అలా నేను కదిలించగలగాలి. నా అంతరంగంలో నుండి కదలిక రావాలి. భక్తి, ప్రార్థన, పాట, ఆరాధన, సేవ సమస్తము నా అంతరంగము లోతులో నుండి రావాలి. నేను ఒప్పుకుంటున్నా, పైన ఉన్నానని ఒప్పుకుంటున్నా, ఆర్డినరీగా ఉన్నానని ఒప్పుకుంటున్నా. జస్ట్ నువ్వు ఇచ్చే వాటినే ప్రేమిస్తున్నాను కానీ అన్నీ ఇచ్చే నిన్ను నేను ఆలోచించట్లేదు అన్నది అర్థం చేసుకున్నా. నన్ను క్షమించి ఈ రాత్రి తప్పకుండా ఈరోజు నుంచి ఇక నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటున్నా. నీ దాసుడు చెప్పినట్లే, నా ప్రభా నేను నిన్ను ప్రేమించాలి, నీతో లోతైన అనుబంధాన్ని కలిగి ఉండాలని తీర్మానానికి వచ్చాను. నన్ను అనుగ్రహించు, ఆశీర్వదించు, నన్ను బలపరచు. నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి, నువ్వు కావాలని అడుగుమా. అడుగు. ఆయన నీ జీవితంలోకి రావాలి ఈ రాత్రి. ఆయన కౌగిట్లోనికి నిన్ను తీసుకోవాలి రాత్రి. ఆయన రెక్కల కిందికి నిన్ను తీసుకోవాలి రాత్రి. కన్న తల్లి ప్రేమించినట్టు, కన్న తండ్రి ప్రేమించినట్టు వారికి మించిన ప్రేమ యేసు ప్రేమ. ఆయన చేతుల్లోకి తీసుకోవాలి నిన్ను ఈ రాత్రి. లోతైన ఆత్మీయత నువ్వు సాధన చేయాలి. అనేక మందిని ఆ లోతైన ఆత్మీయతలోకి నడిపించాలి. ప్రార్థన చేయి. పరిశుద్ధ తండ్రి, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. ఈ రాత్రి నీ బిడ్డలకు నువ్వు అందించినటువంటి ప్రతి మాట కొరకై వందనాలు. ఇలాంటి ఆత్మీయతను ఇష్టపడే వాళ్ళ కోసం, ఇలాంటి ఆత్మీయతను సాధన చేయగోరే వారి కోసం, ఇలాంటి ఆత్మీయతను పట్టుదలతో సాధించగోరే వారి కోసం, ఇలాగ లోతుగా నీతో పెనవేసుకున్న వారి కోసం ఎదురు చూస్తున్నావు దేవా. అలాంటి వారిని వెతుకుతున్నావు. వారిని నా ప్రభా ఈ రాత్రి ఇదిగో నువ్వు సిద్ధపరచుకున్నావు ఈ సంఘములో నేను అనుకుంటున్నా.
వారిని రాత్రి దర్శిస్తావని నేను నమ్ముతున్నాను ప్రభువా. వ్యక్తిగతంగా నీతో పరిచయం ఉండాలి, వ్యక్తిగతంగా నీతో సంబంధం ఉండాలి. బిడ్డలకి ఎవరో చెప్పాల్సిన అవసరంలా, ఎవరో ప్రోత్సహించాల్సిన అవసరంలా, వారికి వారే నిన్ను కలుసుకోగలగాలి, నీతో మాట్లాడుకోవాలి, నీతో మనసు విప్పి మాట్లాడుకోవాలి, కన్నీళ్లతో నిన్ను ఆరాధించుకోవాలి, నీతో చెప్పుకోవాలి గోడంతా, నీతో సహవాసం చేయాలి, నీతో నడవాలి, నీ సన్నిధిని వెతకాలి, నీ సహచర్యాన్ని వెతకాలి. అలాంటి సేవకులు కావాలి, విశ్వాసులు కావాలి, పరిచారకులు కావాలి. అలాంటి వాళ్ళే రాబోతున్న సమాజాన్ని ప్రభావితం చేయగలరు. కానీ భక్తికి పై నుండి లోకంతో లోతుగా సంబంధం ఏర్పరచుకున్న చెత్త సరుకు, భక్తికి పై నుండి దేవా నీతో పై నుండి లోకంతో లోతుగా సంబంధం ఏర్పరచుకున్న చెత్త సరుకు ఏమీ చేయలేదు. సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా నీతో లోతు సంబంధం ఏర్పరచుకున్న వారు మాత్రమే సమాజానికి దీవెన కాగలరు, సంఘానికి క్షేమం కాగలరు. అలాంటి సరుకు కావాలి ప్రభువా. బిడ్డలందరిని అలా తీర్చిదిద్దు, అలా తీర్చిదిద్దు, అలా తీర్చిదిద్దు. నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఏదున్నా లేకపోయినా నాకు యేసయ్య చాలు, నాకు యేసు చాలు. సమస్తము కోల్పోత అవసరమైతే, కానీ ఆయన నాకు చాలు అనే పట్టుదల కలిగిన వాళ్ళు, రోషం కలిగిన వాళ్ళు లేవాలి. లోకంతో లోతు సంబంధాలు ఏర్పరచుకోవటం కాదు, లోకాన్ని విడిచి నీతో లోతు అనుబంధాన్ని ఏర్పరచుకునే వాళ్ళు కావాలి. ఈ ఇంతమంది సమూహంలో, వేల కొలదిగా ఉన్న ఈ సమూహం అంతటిలో ఖచ్చితంగా నువ్వు సిద్ధపరుస్తావని నేను నమ్ముతున్నా. అనేక మందిని అలా రెడీ చేస్తావని నమ్ముతున్నా. నా ఆశ, నా ప్రార్థన, నా పరిచర్య, నా భారం, నా తపనదే. అనుగ్రహించిన ప్రార్థన గైకొను యేసు నామములో తండ్రి. ఆమేన్. నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు చున్నానికేగా, మొర్ర పెట్టు చున్నానికేగా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుమునను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ
నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా. మిత్రుడానాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. మిత్రుడానాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. స్తుతికి కారణభూతుడ నీవే, స్తుతికి భూతుడ నీవే. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా. వెగటుగలిగే లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. వెగటుగలిగే లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా. నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొక
నాకొకసారి కనిపించరావా? నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. అందరం కలిసి మళ్ళీ ఒకసారి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండని పాడుకుందాం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా? నీ కొరకే నీ వెదకి, నాకొకసారి కనిపించరావా? యేసయ్యా, నాకొకసారి కనిపించరావా? యేసయ్యా, దేవా, యేసయ్యా, నీకే నీకే మొర్రపెట్టుచున్నాను, ఊదిగంతముల నుండి మొర్రపెట్టుచున్నాను దేవా, దేవా, పరిశుద్ధుడా, నజరేతువాడా, ఆరాధ్యుడా, అభిషిక్తుడా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా,
ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు సున్నానికేగా మొర్ర పెట్టు సున్నానికేగా కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా